చలసాని శ్రీనివాస్ గారు, మీరేమో నాకు నమస్తే భయ్యా. దేవాదినం మీరేమో నాకు దేవాదినం లారీ సర్వీస్ అనే పదం పరిచయం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక వారం రోజులు తిరిగినట్టు ఉన్నారు. సెక్రటేరియట్లో చూశాను, అరెస్ట్ కూడా అయినట్టున్నారు. ఆ, ఇప్పుడు వెలగపూడి సెక్రటరీకి వెళ్ళాను, దగ్గరికి వెళ్ళాను మొన్న. యా అరెస్ట్ అయింది అక్కడ కాదండి. ఆ, నేను జేడి లక్ష్మణ్ గారు మేము వినతి పత్రం ఇస్తాం, చలో ముఖ్యమంత్రి నివాసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి వెళ్తుంటే 900 మందిని, ఆఖరికి స్టూడెంట్ లీడర్ని అరెస్ట్ చేస్తే సరే సరే, ఒక స్టూడెంట్ ఇంటి ముందు కూడా కానిస్టేబుల్ పెట్టి మొత్తం గడావుడి చేసిన, శాఖ చెక్కింగ్ ఛేదించుకుని 3 దారిలో 100 మందిని పెడితే వెనకదారి గారు దాదాపుగా ఆయన ఇంటి ముందుకి చేరుకుంటాం జరిగింది. లక్ష్మణ్ గారు, నేను, పోలీసులు కూడా లేరు. పాపం ఆయన ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యారంటే లక్ష్మణ్ గారు. ఒక లేడీ ఏఎస్ఐ 2 ఉంటే మేము వెళ్ళిపోయేవాళ్ళం 30 మంది. కానీ మా ఉద్యోగాలు పోతాయని రిక్వెస్ట్ అయితే పాపం లక్ష్మణ్ గారు, పాపం వాళ్ళ ఉద్యోగాలు పోతాయంటే ఇక్కడే కూర్చుందామండి, లోపలికి వెళ్ళొద్దని చెప్తే మేము కూర్చోవడం జరిగింది. పాపం ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యారు ఆయన. మేము అక్కడ తిరుగుతాము. అలాగే విశాఖపట్నంలో జరిగిన సభకి యోగేంద్ర యాదవ్ గారు, మణిశంకరయ్య గారు చాలా మంది వచ్చారు. అంతకుముందు సభకు మీరు చూశారు, రాకేష్ తికాయత్ గారు, అలాగే మన ప్రశాంత్ భూషణ్ గారు రావటం. రాష్ట్రం అంతా వ్యాప్తంగా తిరుగుతున్నాం. రాజ్యాంగాన్ని రక్షించాలి, ఇలాంటి దుర్మార్గమైన హిట్లర్ తరగ పాలకులు కేంద్రంలో వస్తే ప్రమాదకరం, రాష్ట్రంలో కూడా కక్షాదించి చర్యలు ఉండకూడదు, బూతులు తిట్టుకోకూడదు అని చెప్పి కూడా నేను రామచంద్రమూర్తి గారు పెట్టిన బూతులు తిట్టుకో రాజకీయాల్లో పరిభాష మార్చాలని దాంట్లో కూడా పాల్గొన్నాను నిన్న. అందువల్ల రాష్ట్రం అంతా తిరుగుతున్నాం. అదే మీరందే సెక్రటరీ కూడా చూసి వచ్చాను. సార్, అంటే జేడి లక్ష్మీనారాయణ గారు టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ పాయింట్ నేను అడగాలి. అంటే లక్ష్మీనారాయణ గారు మొదటిసారి అరెస్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇది ఒక పుష్కర కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఒక అంశాన్ని, అంటే పాత పగ అంటారు కదా, అలాంటిది ఒకటి నెరవేరింది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ఒక సెటైరికల్ గా కూడా వస్తుంది. అలా చూడొచ్చా మనం? చూసాను, చాలా ఇట్లు వస్తుంది. ఐ డోంట్ యాక్సెప్ట్ అండి. మనం కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఒక ఆ, రాజకీయ పార్టీ ఉద్దేశంతో, ముఖ్యమంత్రి పోస్టులు ఉన్నప్పుడు కాబట్టి వెళ్ళాం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా పోస్టులు ఉంటే ఖచ్చితంగా వెళ్తాం. అది మన వ్యక్తిగతమైన కక్షలు కాదు. వ్యక్తిగతమైన కక్ష తీసుకున్న ఐ డోంట్ థింక్ ఎక్స్పెక్టెడ్. మిగతా అందరినీ లక్ష్మణ్ గారు మేము వస్తున్నట్టు మాత్రం తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు. లేదా 10 గంటల్లో కానీ బయటకు వెళ్ళిపోయే టైంకి మేము అక్కడే ఉన్నాం. 10 గంటల పామర బయలుదేరుతున్నారంట, సరిగ్గా 10 గంటల గేట్ దగ్గర ఉన్నాం. అందువల్ల తెలిసి ఉండదు ఆయనకి. తెలిస్తే అక్కడ దాకా రానిచ్చే ప్రసక్తే లేదు. చతురంగ బలాలని ఇంకో చోటని తీసుకొచ్చి ఎక్కడికక్కడ అవసరం డ్రెస్ చేసేవారు. అందువల్ల పాత బాగా నాకు తెలియదానికి పోలీసులు లక్ష్మీనారాయణ గారు రెస్ట్రెయింట్ పాటించారు. నాకు అలవాటే కానీ వెళ్ళిపోయి అక్కడ వినతి పత్రాలు తీసుకెళ్ళాం. గౌరవప్రదమైన ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? వాళ్ళని పిలవండి, తెలిసిన వాళ్ళే పాప ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఏంటి నేను కూడా ఢిల్లీ వెళ్తున్నాను, నేను చేస్తాను ఏదో మాట్లాడేసింది పోయి, కింద వాళ్ళు అంత అవకాశం ఇచ్చుండ్రు. బట్ పాత పక్క తీసుకున్నారని నేను అనుకోను. నేను కానీ లక్ష్మణ్ గారిని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా గట్టిగా ఉద్యమిస్తున్నాం. 2019 ముందు కంటే తర్వాత ఉద్యమించాం. మేజర్ మీడియా, మీ యొక్క మీడియా చేసిన పొరపాటుకి, దుర్మార్గానికి మేము బలయ్యాం తప్ప మేము ఏ రోజు ఉద్యమం కాలేదు. మీరు చేసిన దుర్మార్గమైన వైఖరి, అందరూ అంటలేదు, చూపించిన 5%, 95% దుర్మార్గం చేసిన వైఖరికి మేము బలైతే మేము ఎక్కడికి వెళ్ళిపోయామని వేళకోళమైన దిక్కుమాల బ్యాచ్ కొడతారైంది. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, చెప్పండి, మీరు ఏదో అడుగుతున్నారు సెక్రటరీ గురించి. సెక్రటరీ గురించి వస్తానంటే మీరు ఇందాక ఇప్పుడు చెప్పారు కదా, లక్ష్మీనారాయణ గారు మీరు పర్మిషన్ తీసుకుని వెళ్ళారా సార్ కలుద్దామని, లేదా పర్మిషన్? లేదు, ముందే ప్రకటించాం. 29 లోపల మీరు అఖిలపక్ష కమిటీ చేసి ఢిల్లీకి గనక కార్యక్రమం తీసుకోకపోతే 1వ తారీఖున ముట్టడించడం జరుగుతుంది. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన విద్యార్థి చేసి నిర్ణయం తీసుకుంది, దానికి మేము మద్దతు ఇస్తామని చెప్పి స్పష్టంగా ప్రకటించాం. తర్వాత వెళ్ళిన తర్వాత వినతి పత్రం ఇస్తానికి వెళ్తామని చెప్పి మేము దండయాత్రకు వెళ్తామా? ఒక టైరు, బస్సు టైర్ గాలి తీయటానికి కూడా ఒప్పుకోనివాడిని నేను. అర్థం బద్దలు కొడటానికి డెడ్ అగ్నెస్ట్ నేను, మన ప్రజల ఆస్తి. అందుకనే అనుకున్నంత హైప్ రాలేదన్నా అంటారు. వీళ్ళు హైప్ కాదు కావాల్సింది, బాధ్యతాయుతంగా చేయాలి. ఎస్, అలాగే చనిపోయారు మునుకోటి సహనే మంది. ఆయన అమరవీధి చేసి ఉద్యమం చేస్తే ఇంకా చాలా మంది చనిపోతారు. అదే మన ఉద్యమం. జనాలు చంపేసి ఉద్యమం చేయాలా? ఆ స్థితి మీద మనం, వాళ్ళ స్థితుల మీద మనం వేయాలా? వాళ్ళు ఖచ్చితంగా త్యాగం చేశారు. ఇంకోటి అలాంటి జరగకూడదు. నేను చెప్పాను తర్వాత, ఇలాంటి పనులు చేయమాకండి, మీరేం తప్పు చేశారండి ఆత్మత్యాగం చేసుకున్నాను? చేసింది దుర్మార్గులు కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు నాయకుల కింద అని చెప్పాను. సరే, కమింగ్ బ్యాక్ పాయింట్, వీఆర్ డన్ అవర్ లెవెల్ బెస్ట్. ఏ రోజు కూడా ఉద్యమం ఆపలేదు. అంటే ఇప్పుడు ఇంకో ప్రశ్న ఉంది నాకు. అంటే మీరు చెప్పండి, సెక్రటరీ అంటున్నారు మీరు. దాని దగ్గరికి కూడా వస్తాను. ప్రకటించారు ముందుగా, అఖిలపక్షం లేకపోతే మేము ముట్టడించి చేస్తా ఉన్నారు, మీరు చేశారు, అది విఫలయత్నమైంది.
దాని తర్వాత మళ్ళా ఏదైనా అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేశారా? అసలు అప్రోచబుల్ గా ఉందా ఈ ప్రభుత్వం? దేనికంటే మీరు ఇచ్చేది వినతి పత్రం మాత్రమే. కలిసి మేము అక్కడ ఎన్నికలకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలిసి ఇద్దాం. ఇప్పుడు కాదండి, ఇంతకు ముందు కూడా చెలో అసెంబ్లీ మేము పెట్టినప్పుడు మా లెగమెంట్స్ తెంపేసిన ప్రభుత్వాలు క్రితం ప్రభుత్వం తెంపేసింది. చాలా దారుణంగా వ్యవహరించారు, చాలా భయంకరంగా లాఠీ చార్జ్ చేశారు. అంతకుముందు కాంగ్రెస్ ఇది రాజ్యము, పాలకులు మారుతున్నారు కానీ ఆ వ్యవస్థలు మారలేదండి. ఓకే. మనకి అధికారం వాళ్ళు నచ్చలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నచ్చలేదు కదా వాళ్ళని తిడతాం, కొంతమంది చేస్తూ ఉంటారు. కాదు, వ్యవస్థలు మారాలంటున్నాను నేను. వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఏం లేదండి. అయితే ఈ ముఖ్యమంత్రి గారు కక్షాదింపు చర్యలు చేపడుతున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు సరైన కేటాయించకుండా, అది మా బాధ. హోదా విభజన హామీల మీద పోరాటం లేదని. ఓకే. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి సంగతి వీరికి ఎందుకండి? అదే సేమ్ వాళ్ళకు కూడా వీళ్ళ సంగతి ఎందుకు? ముఖ్యమైన మానేసి ఈయన దింపడం ఆయన ఉద్దేశం, ఆయన వాళ్ళని దింపడం ఈయన ఉద్దేశం రాకుండా చేయటం ఇది కాదు. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ విషయానికి వద్దాం. అంటే ఆయన కూడా రాజకీయ పార్టీ లాగా వచ్చే ఆలోచన ఉందా? అంటే మీరు చాలా కీలకంగా మాట్లాడి ఉంటారు, చాలా విషయాలు చర్చించి ఉంటారు మీతో వ్యక్తిగతంగా. లేదా టిఆర్ఎస్ పార్టీ లాగా ఒక ఉద్యమ పార్టీ లాగా వచ్చి, దేనికంటే మీ ప్రత్యేక హోదా అనేటటువంటిది మీ ప్రధాన అంశం కాబట్టి, ఒక ఉద్యమ పార్టీ లాగా వచ్చి జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చే ప్లాన్తో వస్తున్నారా? లేదా ఫక్తు రాజకీయ పార్టీలో వచ్చే అభిప్రాయం ఉందా? లేదండి, మా ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితిలో కూడా చేరారని ప్రధాన కార్యదర్శిగా. ఈ స్ట్రైంగ్ ఇస్ లెవెల్ వేస్ట్. ఆయన మిగతా ఆయన పార్టీ వివరానికి నేను చెప్పలేను కదండి, ఆయన చెప్పాల్సిందే. కానీ నా ఉద్దేశం ప్రకారం మాత్రం ఒక పార్టీ నుంచి, ప్రధాన పార్టీ నుంచి ఆఫర్లు వచ్చినా ఆయన తిరస్కరించారు, అంతవరకు నాకు తెలుసు. సరే, నేను కూడా ఇంతకుముందు వారిని ఒకటి రెండు సందర్భాలు సుఖమెత్తగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఆ స్టీల్ ప్లాంట్ కి మన ఉద్దేశం క్యాపిటివ్ మైన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి తప్పితే ప్రతి మనిషి 100 రూపాయలు ఇవ్వడం ఇది సరిపోయిన పద్ధతి కాదు మాట, అది వేరు విధాన పరంగా. కానీ నా ఉద్దేశం ప్రకారం ఆయన ఉద్యమ పార్టీగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు ఆయన. ప్రాబ్లం అలాంటి వాళ్ళు నెగ్గాలని కూడా కోరుకుంటున్నాను నేను వ్యక్తిగతంగా. ఓకే. అంటే ఏం లేదు సార్. అంటే దేనికి ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాల్సి వచ్చిందంటే, నాకు అవకాశం ఉంటే జేడీ లక్ష్మీనారాయణ గారిని కూడా అడుగుతాను. ఎప్పుడైతే రాజకీయ పార్టీ లాగా వద్దాము అనుకుంటారో, ముందర అంటే ముందర అనుకున్నటువంటి ఒక ఆశయం డైల్యూట్ అయిపోతుంది కదా! ఈ పదవి ఈ చట్రంలోకి వచ్చాక, ఎన్నికలు, ఈ గెలుపోటములు ఈ చట్రంలోకి వచ్చాక. అంటే మరి కంపేర్ నేను రాలేదండి, కాదండి, ఏమి ఇప్పుడు ఉంటే బాగుంటుందని అందరూ తిడుతున్నారు. లాస్ట్ టైం అవకాశం వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు అవకాశం ఇస్తున్నప్పుడు రాజ్యసభకి వెళ్ళాల్సింది, ఎమ్మెల్సీకి వెళ్ళాల్సింది, 6 ఏళ్ళు ఉండేది. నువ్వు ఆ మాటలు ఎందుకు మాట్లాడవద్దని చాలా ఇబ్బందికరంగా ఉంది. అందువలన నువ్వు వెళ్ళి ఉద్యమం వెళ్ళి చేయాలి కానీ బయట ఉండి ఏం చేస్తావు అంటున్నారు. ఏం చెప్పగలుగుతాం? అలాంటి వాళ్ళు ఉన్నారు కదండి, పదవులు ఆశించకుండా. మీరు చెప్పింది ప్రత్యక్ష రాజకీయం కాదు. వారిని వెళ్ళమండి, కాదు ప్రత్యేక హోదా కాదు, మిగతా వాళ్ళని వెళ్ళమండి. అంటే అలా కాదు. వాళ్ళ సభలో ఆల్రెడీ పోటీ చేశారు, 2,88,000 ఓట్లు వచ్చినాయి. అవును, కరెక్టే. జనసేన పార్టీ పేరు పోటీ చేసిన ఇంకో విచిత్రం చెప్తాను మీకు. గాజువాకలో కళ్యాణ్ బాబు గారికి 56,000 వచ్చినాయి, ఈయనకి దాదాపు 13,000 ఓట్లు వచ్చినాయి. కళ్యాణ్ బాబు గారికి ఎక్స్ట్రా ఓట్లు వచ్చినాయి. ఓకే, క్రాస్ ఓటింగ్ జరిగింది. మీరు నమ్మలేకపోతారు. ఇవాళ విశాఖపట్నం నార్త్ నుంచి బహుశా ఆయన పోటీ చేయొచ్చు. ప్రజలు మొదటి ఓటు ఆయనకి వేద్దామంటే అసెంబ్లీ ఉంటే తప్పేంటండి? ఈ రాజకీయ పార్టీలు వారసులు వీళ్ళే ఉండాలా? 2-3 కుటుంబాలు ఇష్టం అండి ఇది, సినిమా పరిశ్రమ లాగా ఇది కూడా నోవే. ఓకే, వైజాగ్ నార్త్ నుంచి అయితే పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. సరే సార్, లెట్ us wish you. గాజువాక నుంచి అన్నారు, తర్వాత అక్కడ ఉన్న కానీ నార్త్ నుంచి. ఓకే, సెక్రటరియట్ విషయంలో మాత్రం మీకు ఒకటి చెప్పాలి, న్యూస్. నేను వస్తాను సార్, నేను ఆ టాపిక్ నెక్స్ట్ చేస్తాను. అంటే ఇది లక్ష్మీనారాయణ గారు అన్నారు కదా, అందుకే దీనికి స్టిక్ ఆన్ అయి ఉన్నాను. ఎలా మనం మళ్ళా అటు ఇటు. కానీ లక్ష్మీనారాయణ ఒకటి చెప్తాను, లక్ష్మీనారాయణ గారిని కాంగ్రెస్ పార్టీ అవమానకరంగా చూస్తుందేమోనని నా భావన. మిగతాది వారు చెప్పాలి. మన మీటింగులకి ఆయన పిలవలేదు. షర్మిల గారు బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి పెద్ద తేడా లేదనుకుంటున్నాను. వాళ్ళ మధ్యన ఆస్తులు తగాదాలు ఉంటాయి తప్పితే వ్యవహార శైలిలో నాకు తెలిసింది మట్టుకు. తర్వాత రేపు పొద్దున్న నేను వారిని కలిసిన తర్వాత వారితో మాట్లాడితే అభిప్రాయం నిజంగా తేడా ఉంటే మారొచ్చాము. కానీ యాజ్ అండ్ ఎట్ ఒపీనియన్ మాత్రం అరిస్టోక్రటిక్ అథారిటేరియన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ లో ఉన్నారు శ్రీమతి షర్మిల గారు. నిన్న మిగతా వాళ్ళు ఎవరో రాష్ట్రంలో మేము ఎలాగో పోటీ మమ్మల్ని పిలవాల్సిన అవసరం లేదు, మేము వెళ్ళాం. ఎందుకంటే పార్టీల మధ్యన పొత్తుల మధ్యన వచ్చే దాంట్లో కోఆర్డినేషన్ వేరే సంఘం, పార్టీలనే పిలిచారు కాబట్టి వేరే. లక్ష్మణ్ గారు కనపడలేదు, మిగతా వాళ్ళు ఎవరు కనపడలేదు. కమిషనర్ ముగ్గురు కలుసుకుని మనం మాట్లాడుకున్నాం బాయి అంటే. అసలు ఉన్న కమిషనర్ నిజాయితీగా పోరాడారు, నేను వారి గురించి మాట్లాడిన. వీళ్ళు చేసుకునే వీళ్ళు లక్ష్మణ్ గారిని కూడా టార్గెట్ చేసే ఉద్దేశంతో అక్కడ అన్నగారు చేస్తారు, ఇక్కడ చెల్లెలు గారు కూడా చేస్తా ఉంటున్నారు.
ఓకే. బాధ ఉంటది కదండి. ఆవిడ కూడా అన్నగారంటే ఎంత ఏదన్నా ఆయన లోపలేసేసారు అనే బాధ, కసి, ఆక్రోశం, ఆవేదన అన్నీ ఉంటాయి కదా లక్ష్మి గారి మీద. అదిలా తీర్చుకోకూడదని కోరుతున్నాను. ఓకే. ధన్యవాదాలు సార్. మనం కూడా లక్ష్మీనారాయణ గారికి ఆల్ ద బెస్ట్ చెప్దాం. ధన్యవాదాలు.